హలో డియర్ జెంటల్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్ రౌండర్ ఇన్ఫో. దిస్ ఇస్ గణనాథ్ శంకర్. ఆల్రెడీ నిన్న కోర్టులో వచ్చిన తీర్పు గురించి మనం షార్ట్గా ఒక వీడియో పెట్టడం జరిగింది. బట్ స్టిల్ చాలా డౌట్స్ ఉన్నాయి. ఇంట్రెస్ట్ పైన ఒక కేసు నడుస్తుంది కదా, అదేమైంది? అదేవిధంగా మారటోరియం 3.2 అనేది కేవలం 1 మంత్కేనా, దాని తర్వాత కూడా దీన్ని ఎక్స్టెండ్ చేస్తారా? ఈ విధమైన చాలా డౌట్స్ ఉన్నాయి. పైగా ఏంటంటే ఇంకా కూడా మాకు కాల్స్ వస్తున్నాయి అని చెప్పి చాలా కంప్లైంట్స్ కూడా వస్తున్నాయి. ఒకవేళ కాల్స్ వచ్చినట్లయితే ఏ విధంగా వాళ్ళకి సమాధానం చెప్పాలి, ఏ విధంగా మనం ఈఎంఐ కట్టకుండా ఈ మంత్ కూడా ఈ మారటోరియం అనేది యూటిలైజ్ చేసుకోవాలి, ఈ విధమైన డౌట్స్కి అంతా కూడా క్లారిటీ ఇస్తా అని చెప్పి నిన్నే వీడియోలో చెప్పడం జరిగింది. సో దానికి క్లారిఫికేషనే ఈరోజు మనం చూడబోయే డిస్కషన్. సో మొదటి విషయం మనం క్లియర్గా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, నిన్న జరిగిన సుప్రీంకోర్టు హియరింగ్లో చాలా క్లియర్గా సుప్రీంకోర్టు తీర్పునివ్వడం జరిగింది. ఎస్, అదేం లేదండి, చాలా సింపుల్. మారటోరియం అనేది ఆల్రెడీ 6 monthsకి ఉంది. సో దాన్ని ఇంకొక 1 monthకి ఎక్స్టెండ్ చేస్తూ ఈ మంత్ 28th వరకు కూడా మీరు మారటోరియంని ఎక్స్టెండ్ చేయాలి. ఎందుకు చేయాలంటే గవర్నమెంట్ తరపున ఎస్జీ సోలిసిటర్ జనరల్ మిస్టర్ తుషార్ మెహతా గారు సో చాలా క్లియర్గా ఒక విషయంని అడగడం జరిగింది. ఈరోజు మారటోరియం 3.2ని ఎక్స్టెండ్ చేయాలని చెప్పి కేసు వేశారు కాబట్టి దానిపైన స్పందిస్తూ ఆయన ఏం చెప్పారంటే, మేము ఎక్స్టెండ్ చేసేదానికి అన్ని అవకాశాలు ఏ అవకాశాలు ఉన్నాయో అన్నిటిపైన డిస్కస్ చేస్తున్నాం. మారటోరియం 3.2 అన్న విషయాన్ని ఆయన డైరెక్ట్గా ఎక్కడా ప్రస్తావించకపోయినా ఆయన చెప్పిన విషయం ఇంకొకటి ఏంటంటే, లోన్ రీస్ట్రక్చరింగ్ ఈ విషయమై మేము చర్చలు సాగిస్తున్నాం. దీని గురించి ఇంపార్టెంట్గా మేము డిస్కస్ చేయాల్సిన వాళ్ళు బ్యాంక్స్. సో బ్యాంక్స్తో మేము డిస్కస్ చేయాల్సింది ఉంది. ఈరోజు ప్రభుత్వమో లేకపోతే ఆర్బీఐయో వాళ్ళంతటా వాళ్ళే ఈ డెసిషన్ తీసుకోలేరు కాబట్టి ఇంపార్టెంట్ అయిన వ్యక్తులు బ్యాంకర్స్ కాబట్టి బ్యాంక్స్తో మేము డిస్కస్ చేయాలి. సో ఈ లోన్ రీస్ట్రక్చరింగ్ అనే ప్లాన్ ఖచ్చితంగా మారటోరియం కంటే కూడా బెనిఫిట్ ఇస్తుంది. ఎందుకంటే ఈ లోన్ రీస్ట్రక్చరింగ్ అనేది ఎవరైతే నిజంగా ఫైనాన్షియల్గా బాధించబడ్డారో, ఆర్థికంగా బాధల్ని అనుభవిస్తున్నారో ఈ కోవిడ్-19 సిచ్యువేషన్ వల్ల, వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఈ బెనిఫిట్ని మరింత ఎక్కువగా ఇవ్వాలనే ఉద్దేశంతోనే మేము ఈ లోన్ రీస్ట్రక్చరింగ్ గురించి డిస్కస్ చేస్తున్నాం. సో మినిమం ఇంకొక 2 weeks మీరు టైం ఇచ్చినట్లయితే మేము ఒక రిజల్ట్ని, ఒక పాజిటివ్ రిజల్ట్ని తీసుకొస్తామని చెప్పి మిస్టర్ మెహతా గారు చెప్పడంతో ఈరోజు సుప్రీంకోర్టు ఈ తీర్పుని ఇవ్వడం జరిగింది. దీంట్లో సుప్రీంకోర్టు ఒక పాజిటివ్ విషయం చేసింది అని చెప్పి ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే, ఇది వరకు కూడా చాలా వరకు హియరింగ్స్లో ఏం జరిగిందంటే, ప్రభుత్వం తరపున వాదించేటప్పుడు వాళ్ళు అడిగింది ఏంటంటే టైం, మాకు ఇంకా టైం కావాలని చెప్పి అడిగారు. ప్రతిసారి కూడా సుప్రీంకోర్టు కూడా సరేలే అడుగుతున్నారు కదా అని చెప్పి సింపుల్గా టైం పొడిగిస్తూ వచ్చారు. బట్ ఈసారి ఏం చేశారంటే, సింపుల్గా టైంని పొడిగించడం కాకుండా 2 weeks టైం అడుగుతున్నారు కదా, అదేవిధంగా పబ్లిక్కి కూడా ఈ 2 weeks మనం టైం ఇవ్వాలని చెప్పి, సో మీకు ఎలాగైతే 2 weeks ఛాన్స్ అడుగుతున్నారో, ఎలాగైతే ఇస్తున్నామో అదేవిధంగా పబ్లిక్కి కూడా మరో 2 weeks ఎక్స్టెన్షన్ ఇవ్వాలి మారటోరియం అని చెప్పి ఈ ఎక్స్టెన్షన్ అనేది సుప్రీంకోర్టు ఈరోజు మనకి ఇవ్వడం జరిగింది. సో మళ్ళీ చెప్తున్నాను, సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జ్మెంటే ఫైనల్ జడ్జ్మెంట్. దీన్ని ప్రశ్నించే హక్కు ఎవరెవరికి లేదు? బ్యాంకర్స్కి లేదు, ఎన్బిఎఫ్సిస్కి లేదు, ఆర్బీఐకి లేదు, గవర్నమెంట్కి లేదు, పబ్లిక్ మనం ప్రశ్నించమనుకోండి మనకి కూడా లేదు. సో దీన్ని ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదు. ఇది ఫైనల్ జడ్జ్మెంట్. ఇకపోతే ప్రాక్టికల్ గ్రౌండ్స్లో సుప్రీంకోర్టు అయితే చెప్పింది, మరి ప్రాక్టికల్గా ఇవన్నీ వర్తిస్తాయా, నిజంగానే ఈరోజు అందరూ దీన్ని పాటిస్తారా అని చెప్పి అడిగితే పాటించకపోవచ్చు అనేది సమాధానం అండి. కొంతమందికి ఇంకా కూడా కాల్స్ వస్తుంటాయి. నిన్నటి దాకా కాల్స్ వచ్చాయంటే ఇది వేరే విషయం, ఎందుకంటే తీర్పు రాలేదు. బట్ నిన్న తీర్పు వచ్చిన తర్వాత ఈరోజు కూడా మీకు కాల్స్ వస్తే ఏ విధంగా దాన్ని మీరు సమాధానం చెప్పాలి అని చెప్పి ఆలోచిస్తే, మొదటి విషయం నాకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మేబీ చెప్తే మీకు కోపం రావచ్చు, బట్ నిజమైన విషయం అదే కాబట్టి, మనకి కాల్స్ చేస్తున్నప్పుడు ఈ విధంగా కంటిన్యూస్గా హరాస్మెంట్ అని ఫీల్ అవుతున్నాం కదా, బ్యాంక్స్ నుంచి, ఎన్బిఎఫ్సిస్ నుంచి వీళ్ళు కాల్ చేసి మనల్ని టార్చర్ చూపిస్తున్నామని చెప్పి మనం అనుకుంటున్నాం కదా. అలా వాళ్ళు అడిగినప్పుడు, పదే అడిగినప్పుడు మనలో చాలా మందికి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇన్కమ్ సోర్స్ లేదు, కాబట్టి మనం ఆటోమేటిక్గా సహనాన్ని కోల్పోయి వాళ్ళపైన కోపాన్ని కూడా కొన్నిసార్లు వెళ్ళగక్కుతూ ఉంటాం. బట్ మళ్ళీ చెప్తున్నాను, చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మనకు ఎవరైతే కాల్స్ చేస్తున్నారో వీళ్ళు బజాజ్ ఫిన్సర్వ్ ఓనర్సో లేకపోతే ఆర్బీఐ గవర్నర్సో కాదండి. వీళ్ళు కూడా ఒక సాధారణమైన మనలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చెందిన ఒక ఎంప్లాయీస్ మాత్రమే. సో వాళ్ళ పై అధికారులు ఏదైతే చెప్తే ఆ విషయాన్ని మనకి వాళ్ళు కన్వే చేస్తారు. సో ఈ విషయాన్ని మనం గ్రహించాలి. సో మనకి ఈరోజు ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది యూట్యూబ్ వీడియోస్ వల్ల, లేకపోతే రకరకాల వీడియోస్ చూడడం వల్ల మనకి నాలెడ్జ్ అనేది ఈరోజు మనకి అందుతుంది. సో క్లియర్గా ఓకే, సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది, ఇది ఫైనల్, ఇది అందరికీ వర్తిస్తుందన్న విషయం మనకి క్లియర్గా తెలుసుకున్నప్పుడు మనం దాన్ని అంతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. మరి వాడికి తెలియదా అంటే, వాడికి తెలిసే కాల్ చేస్తున్నాడు, ఎందుకంటే ప్రెషర్ కాబట్టి. సో ఆ ప్రెషర్ని, మనకుండే ప్రెషర్ని వాడిపైన చూపించకుండా మనం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. లేదు వాళ్ళు వినట్లేదు అని చెప్పి ఆలోచిస్తే ఇది మన ప్రాబ్లం, మనమే సాల్వ్ చేసుకోవాలి. కాబట్టి కొంత టైంని స్పెండ్ చేయండి, బ్యాంక్స్కి వెళ్ళండి, మేనేజర్స్ని కలవండి, ఎన్బిఎఫ్సిస్కి వెళ్ళండి, పై అధికారులు ఎవరైతే ఉంటారో
ఉంటారో, హైయర్ అథారిటీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళని కలిసి మీ ప్రాబ్లమ్ని వాళ్ళ దగ్గర చెప్పుకోండి, సొల్యూషన్ ఖచ్చితంగా దొరుకుతుందన్న విషయం నా పర్సనల్ అభిప్రాయం అండి. సో దట్ దీన్ని అలాగే వదిలేయకుండా వీళ్ళు కాల్ చేస్తున్న అరేంజ్మెంట్ అని చెప్పి అనుకోకుండా మన బాధ్యతగా మనమే వెళ్ళి డైరెక్ట్గా దీన్ని డిస్కస్ చేసినట్లయితే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. మరి ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా మనం గ్రహించాలండి. మరి ఈ మారటోరియం ఎక్స్టెన్షన్ అనేది అందరికీనా, మరి డిఫాల్టర్స్ కొంతమంది ఉంటారు వాళ్ళకి కూడా అని చెప్పి చాలా మంది ప్రశ్నిస్తున్నారు. డిఫాల్టర్స్ అంటే ఎవరు అని చెప్పి ఆలోచిస్తే ఈ మారటోరియం టైం అనేది మార్చ్ నుంచి స్టార్ట్ అయింది. మార్చికి ముందు కూడా వాళ్ళే స్వయం ప్రకటించుకొని నాకు కూడా మారటోరియం అని చెప్పి వాళ్ళే అభిప్రాయపడి ఎవరైతే కట్టకుండా ఉండుంటారో, అంతకు ముందు సరిగ్గా డిసిప్లైన్డ్గా లోన్ కట్టకుండా ఉండుంటారో వాళ్ళని డిఫాల్టర్స్గా పరిగణిస్తారు జనరల్గా, టెక్నికల్గా చూస్తే. మరి అటువంటి వాళ్ళకి కూడా ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ యాక్చువల్గా అయితే మీకు కూడా వర్తిస్తుంది. ఐ మీన్ మీరు మారటోరియం తీసుకొని ఉన్నట్లయితే 6 months మారటోరియం మీరు పొందినట్లయితే ఆటోమేటిక్గా ఇంకొక 1 month మారటోరియం మీకు కూడా వర్తిస్తుంది. బట్ మనకి ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే నైతికమైన హక్కుని మనం కోల్పోతాం. మనం వెళ్ళి బ్యాంక్స్కి వెళ్ళి డైరెక్ట్గా కలిసి వాళ్ళని అడిగినప్పుడు అరే నాకు కూడా ఉంది కదరా, ఈరోజు ఎక్స్టెండ్ చేసింది కదా, సుప్రీంకోర్టు చెప్పింది కదా అని చెప్పి అడిగే హక్కు ఉంది కానీ బట్ నైతికంగా హక్కును కోల్పోయి ఉంటాం. ఎందుకంటే తిరిగి రివర్స్లో మనల్ని వాడు ప్రశ్నిస్తాడు, అరే నీకెలా ఎలాంటి హక్కు ఉంది, నువ్వు అంతకుముందు మాత్రం పెద్దగా ఏం కట్టలేదు కదా, నువ్వు ఎగ్గొట్టినోడివే కదా, డిఫాల్టరే కదా, ఈ రోజు మరి వచ్చి మాట్లాడుతున్నావే అని చెప్పి మనకి బ్యాక్ ఫైర్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. సో అంతవరకు డిసిప్లైన్డ్గా పే చేసి ఈ 6 months అందరికీ కామన్ ప్రాబ్లం కాబట్టి COVID-19 సిచ్యువేషన్ వల్ల గవర్నమెంట్ RBI కూడా నాకు మారటోరియం ఇచ్చింది, మారటోరియం తీసుకున్నాను, మరి ఈ రోజు ఎక్స్టెన్షన్ నాకు కూడా ఉంది కదా అని చెప్పి అడిగే నైతిక హక్కు ప్లస్ లీగల్ చట్టపరమైన హక్కు, 2 హక్కులు ఎవరికి ఉంటాయి? డిఫాల్టర్స్ కాకుండా కరెక్ట్గా ఎవరైతే పే చేసి ఉంటారో, ఇది వరకు ముందు వరకు ఎవరైతే పే చేసి ఉంటారో మనకందరికీ కూడా వర్తిస్తుంది. మరి ఇంకొక ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటంటే ఇంట్రెస్ట్ పైన ఇంట్రెస్ట్ అని చెప్పి ఒకటి వేయడం జరిగింది మారటోరియం పీరియడ్లో. దానిపైన కూడా కేసు నడుస్తుంది, దానిపైన కూడా ఫైనల్ జడ్జిమెంట్ అనేది 28th ఇస్తానంటున్నారు. మరి మనలో చాలా మందికి ప్రాబ్లం ఏంటంటే మరి కేసు ఒక పక్క నడుస్తుంది, నాకైతే ఇంట్రెస్ట్ వేశారు భయ్యా, ఆల్రెడీ 6 monthsకి మారటోరియం పీరియడ్కి ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ వేసి ఈసారి ఈఎంఐతో పాటు ఇంట్రెస్ట్ని కూడా డిడక్ట్ చేశారని చెప్పి చాలా మంది చెప్తున్నారు. మరి మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఒకవేళ 28th ఇచ్చే తీర్పు మనకి పాజిటివ్గా ఇంట్రెస్ట్ అనేది తీసేయాలని చెప్పి వస్తే ఆటోమేటిక్గా మన ఇంట్రెస్ట్ని మనది ఏదైతే డిడక్ట్ చేశారో ఆ ఇంట్రెస్ట్ అంతా కూడా మన అకౌంట్లో తిరిగి వేయాల్సిన బాధ్యత ప్రతి బ్యాంకుకి, ప్రతి NBFCకి ఉంది. ఒకవేళ ఆ రోజు రాకపోతే అడిగే హక్కు మనకుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. సో దట్ మీరు ఇప్పటికైతే ప్రస్తుతానికి దీనిపైన ఏం డిస్కషన్ చేయొద్దు, పోయి అడగద్దు ఎందుకు డిడక్ట్ చేశారని చెప్పి. కోర్టులో కేసు నడుస్తుంది, ఆల్రెడీ డిడక్ట్ అయిన వాళ్ళు ఇంకొన్ని రోజులు అంటే 2 weeks టైంకి వెయిట్ చేయవలసిందిగా నా చిన్న రిక్వెస్ట్. మళ్ళీ క్లియర్గా ఫైనల్గా చెప్తున్నాను, మనం డిసిప్లైన్డ్గా మారటోరియం ముందు వరకు ప్లే చేసి మారటోరియం మనకి తీసుకున్న తర్వాత ఈరోజు ఈ 28 days ఎక్స్టెన్షన్ అనేది ఆటోమేటిక్గా చట్టపరంగా నైతిక పరంగా మనకి ఉంది, మనకి అన్ని హక్కులు ఉన్నాయి. మిమ్మల్ని ఇప్పుడు కూడా కట్టమని ఎవరైనా చెప్తే వాళ్ళకి నిదానంగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేయండి. సో 28th వరకు మారటోరియం ఎక్స్టెన్షన్ ఇస్ ఫర్ ఆల్ అన్న విషయాన్ని మనం గ్రహించాలి. మరి ఇంకొక చిన్న ఫైనల్ డౌట్ ఏంటంటే, క్లారిఫికేషన్ ఏంటంటే, మరి 6 months మారటోరియం నేను తీసుకోలేదు, మరి ఇప్పుడు ఈ మంత్ మారటోరియం నాకు వస్తుందా అంటే యాక్చువల్గా అయితే మారటోరియం తీసుకోవాలి. బట్ ప్రాక్టికల్గా ఆలోచిస్తే మీరు ఈరోజు వెళ్ళి బ్యాంక్కి అప్లై చేసుకోవాలి, ఈ 1 monthకి మారటోరియం అప్లై చేసుకోవాలంటే ప్రాక్టికల్గా బ్యాంక్స్ మీకు అనుకూలంగా స్పందించకపోవచ్చు. ఎందుకంటే సుప్రీంకోర్టులో ఇచ్చిన తీర్పు కూడా ఆల్రెడీ 6 months మారటోరియంని ఎక్స్టెండ్ చేయాలి, ఇంకో 28 daysకి ఎక్స్టెండ్ చేయాలి అని చెప్పి ఇచ్చారు. కాబట్టి ఆల్రెడీ మీరు పొంది ఉన్నట్లయితే ఆటోమేటిక్గా మీరు అప్లై చేయాల్సిన అవసరం కూడా లేదు, ఈ 28 daysకి వస్తుంది. మరి అప్లై చేయకుండా వదిలేస్తే ఛాన్సెస్ చాలా తక్కువ. సరే, ఇదే విధంగా ఇంకేమైనా డౌట్స్ ఉంటే, ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే కూడా ఫ్యూచర్లో ఎప్పటికప్పుడు మీకు అందిస్తూనే ఉంటాను. టిల్ దెన్, దిస్ ఇస్ గణనాథ్ శంకర్ signing off from this particular video and I'll catch you up in another interesting and useful content. Stay safe.